డబుల్ హార్స్ మినపగుళ్ళు ఇష్టపడతారు మన ఆడవాళ్ళు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు మా చాలా ఆనందోత్సవాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన చాలా ఇబ్బంది గురవుతుందని చెప్పి మా న్యాయవాదులందరూ కూడా సుమారు 4 నెలల పాటు స్ట్రైక్ చేసి విధులు వివరించి చాలా మంది న్యాయవాదులు నష్టపోయారు. ఈ రోజు కొత్త ప్రభుత్వం అధికారంలో రాగానే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2వ సంతకంగా దీన్ని పెట్టి రద్దు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మా భారతదేశం తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా మా న్యాయవాదుల అభ్యున్నతికి దీనికి కూడా దృష్టి పెట్టి మాకు సహాయ సహకారం అందిస్తారని కూడా కోరి ప్రార్థిస్తాం. ఈ రోజున ఈ స్వీట్లు పంచుకునే శుభ వేళ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి మేము ఇప్పటి నుంచి ఎదురు చూడటం జరిగింది. ఈ రోజున మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వీట్లు పంచే కార్యక్రమం చేశాం. ఎందుకంటే ముఖ్య కారణం ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన శుభదినం. ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ రద్దు అవుతుందా లేదా అని చెప్పి ఎంతో మంది న్యాయవాదులు చాలా ఆందోళన పడిన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది న్యాయవాదులు రోడ్ల మీద ఎక్కి 100 రోజులు సుమారు ఈ యొక్క నిరాదీక్ష చేయడం ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఆ గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోపోవడం జరిగింది. మరి అదృష్టం కొలది ఈ ఎలక్షన్ రావడం, ఈ యొక్క కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఈ యొక్క మా ప్రభుత్వ అధికారంలో వచ్చిన వెంటనే 2వ సంతకం కింద ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని మాట ఇవ్వడమే త్వరగా నెగ్గడం జరిగింది. నెగ్గిన వెంటనే 2వ సంతకం చేయడం చాలా శుభపరిణామం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వానికి ఈ భారతదేశం ప్రతాపం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద 2వ సంతకం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే దాన్ని సహకరించిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కుమార్ గారు వారు చెప్పిన ప్రకారంగా ఎన్నికల హామీలో భాగంగా ల్యాండ్ టైటిల్ రద్దు చేయడం మా అందరికీ చాలా హర్షదాయకం అండి. ప్రజలకి తాత తండ్రులు ఆస్తులు కాజేయాలన్న ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ప్రవేశపెట్టి న్యాయస్థానాన్ని విస్మరించి మండల స్థానంలో అధికారులు నియమించి న్యాయం చెప్పడానికి రెడీ అయింది. దాని మీద న్యాయవాదులందరూ తీవ్ర కృషి చేసి ఆందోళన చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్లి వంట వార్పులు చేసిన ఈ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు వాళ్ళ దృష్టి తీసుకెళ్తే మేము నెగ్గిన వెంటనే మొదటి 2వ సంతకం పెడతాననే ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ఈ రోజు నిలబెట్టుకున్నారు. ఆ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2వ సంతకం చేయడం చాలా ఆనందకరమైన విషయం. మేము మా పిఠాపురం బార్ అసోసియేషన్లో 63 రోజులు చాలా ఇబ్బంది పడి మేము ఈ యాక్ట్ గురించి మేము ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాకు సహకరించిన మా సోదరులందరూ చాలా కష్టపడి ఈ ధర్నా చేయడం జరిగింది. తర్వాత మేము ఈ ధర్నా చేసినప్పుడు ఈ గవర్నమెంట్ కొన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ అవనివ్వండి, జనసేన పార్టీ అవనివ్వండి, కమ్యూనిస్ట్ పార్టీ అవనివ్వండి, అలాగే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అవనివ్వండి మాకు వచ్చి సంఘీభావం తెలియపరిచారు. వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటామండి. ఇటువంటి యాక్ట్ని రద్దు చేయడం, అందులోనూ మొట్టమొదటి సంతకాలు 2వ సంతకం అవ్వడం నాకు చాలా ఆనందకరమైన విషయం. ఇలా చేసినందుకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, అలాగే మా పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. పిఠాపురం బార్ అసోసియేషన్ తరఫున చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమైన పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ ప్రభుత్వం పురంధరేశ్వరి గారికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేయడానికి సహకరించి దాన్ని 2వ సంతకంగా పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఈ అడ్వకేట్స్ కి, పబ్లిక్ కి, కక్షదారులకి, ఈ భూములు కలిగిన ఆసామిలు అంటే ఈ చట్టం వల్ల భూములు కానీ, పొలాలు కానీ, ఇల్లు కానీ, స్థలాలు కానీ ఆ చట్టం పరిధిలోకి వెళ్ళిపోయినాయి. దానివల్ల ఆ ఆస్తుల్ని అన్యాక్రాంతం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ గోండాగిరి రాజ్యంలో ముందు చాలా ఆక్రమణలు జరిగినాయి. ఆ చట్టాన్ని దానికోసమే తీసుకొచ్చారు. దాన్ని రద్దు చేయడం వల్ల ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది ఈ చట్టం వల్ల. అంచేత ఈ సందర్భంగా మా బార్ అసోసియేషన్ సంబరాలు జరుపుకుంటున్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి మా కృతజ్ఞతలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.